with the next slide. Please, next slide, please. So, mudras establish direct link between Annamaya Kosa, Manomaya Kosa, and Pranamaya Kosa. A voluntary neuromuscular actions are purchased with the help of which the prana is controlled and directed through a particular nadi. So, nervous system kuda activate chestundi. It is the specific body portion which channelize the energy produced by asanas and pranayamas into various centers, arouses particular state of mind. ఈ ముద్రాస్ మీకు ప్రాణాయామాస్ తోటి ఆసనాస్ తోటి లింకప్ చేసుకోవటం వల్ల కొన్ని బాడీలో కొన్ని ఛానల్స్ యాక్టివేట్ అయ్యి సో అవన్నీ కూడా ఆ స్టేట్ ఆఫ్ మంచి పర్టిక్యులర్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలానే ఎమోషన్స్ ని కూడా స్పెసిఫిక్ ఎమోషన్స్ ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది ఈ ముద్రాస్ అనేటప్పుడు. ఎందుకంటే యాక్చువల్లీ నర్వస్ సిస్టము రెస్పిరేటరీ నర్వస్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో న్యూరో మస్క్యులర్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అవి రెస్పిరేటరీ మీద ఇమ్యూనిటీ మీద డిపెండ్ అయితే ఇమ్యూనిటీ సరిగా లేకపోతే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ సరిగా లేకపోతే ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో కాబట్టి మన శరీరంలో ఏ సిస్టమ్ అయినా కూడా బ్యాలెన్స్ చేసేది ఎనర్జీ, శక్తి. ఆ శక్తిని బ్యాలెన్స్ చేసేది ముద్ర. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ముద్రాస్ అకార్డింగ్ టు ద హఠయోగ ప్రదీపిక? మనం ఇప్పుడు డైరెక్ట్ గా మన యోగిక్ ముద్రాస్ లోకి ఎంటర్ అవుతున్నాం. సో డైరెక్ట్ గా ఈ ముద్రాస్ ని అకార్డింగ్ టు ద హఠయోగం ప్రకారం మనం 5 రకాల ముద్రల్ని మనం చెప్తూ ఉన్నాం. దాంట్లో హస్త ముద్రలు, మనోముద్రలు, కాయ ముద్రలు, బంధ ముద్రలు, ఆధార ముద్రలు. సో దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ ముద్రాస్ అకార్డింగ్ టు ద హఠయోగ ప్రదీపిక. సో నెక్స్ట్ వన్, హస్త ముద్రాస్ మీన్స్ చేతులతో వేసేవండి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, యోని ముద్ర, భైరవ ముద్ర, భైరవి ముద్ర, హృదయ ముద్ర, ఇవన్నీ కూడా ఏంటి అంటే శరీరంతో అంటే చేతులతోటి వేసేటటువంటి ముద్రలుగా చెప్తారు. సో చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, అపాన ముద్ర, అపాన వాయు ముద్ర, ప్రాణముద్ర, సో వరుణ ముద్ర, ఇవన్నీ 2 చేతులు కలిపి క్రాస్ గా చేసేటటువంటి ముద్రలు. సో అలానే శంకు ముద్ర, లింగ ముద్ర. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే చేతులతోటి వేసేటటువంటి ముద్రలుగా మనం చెప్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఇది మనోముద్రలు. మనోముద్రలకు వచ్చేసేసి ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ కుండలిని అవేకనింగ్ ముద్రాస్ అండి. సో సమ్ కొన్ని ఇంపార్టెంట్ అయిన ముద్రలు ఇక్కడ ఇచ్చాము. దాంట్లో శాంభవి ముద్ర. శాంభవి అంటే ఏంటంటే ఇట్లా ఆజ్ఞా చక్రాన్ని బిట్వీన్ ద 2 ఐబ్రోస్ ని ఇట్లా చూస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ ద శాంభవి ముద్ర. అలానే షణ్ముఖి ముద్ర, మీరు భ్రామరి ప్రాణాయామ చేసేటప్పుడు షణ్ముఖి ముద్రని ఉపయోగిస్తూ ఉంటారు. అట్లానే కాకి ముద్ర. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి మనోముద్రల కిందకి వస్తాయి. సో అట్లానే కేచరి ముద్ర. కేచరి ఇట్స్ నాట్ అన్ మనోముద్ర, ఇది వచ్చేసేసి ఆధార ముద్రలో బంధ ముద్రల కిందక ఆధార ముద్రల కిందక వస్తుంది. ఎనీహో కాకి ముద్ర, భుజంగని ఇక్కడ చూశారు కదా, ఇది షణ్ముఖి ముద్ర. అట్లనే భూచారి ముద్ర అని, షణ్ముఖి ముద్ర, ఉన్మని ముద్ర, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవి అన్ని ముఖంలోనే ఈ ముఖములో నుంచి మనం కళ్ళు పైకి చూడటం. నాసికాగ్ర ముద్ర, నాసికాగ్రాన్ని దృష్టి అంటారు. కేచరి ముద్ర, నాలుకని పైకి పెట్టుకోవడం. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ పైకి పెట్టుకోవడం వల్ల కుండలి ఏమవుతుందండి, యాక్చువల్లీ కుండలి పవర్ ఎక్కడ ఉంటుంది, మూలాధారానికి 5 ఇంచెస్ పై భాగాన ఉంటుంది. మీరు ఫర్దర్ గా వస్తుంది ఇంకొక ముద్ర అశ్విని అని. అశ్విని ముద్ర వేసి కనుక కేచరి పెడితే గాలి తీస్తే మీరు అశ్విని ముద్ర అంటే కాంట్రాక్ట్ అండ్ రిలీజ్. ఆ యానస్ ని మలద్వారాన్ని బిగించి వదిలేస్తూ ఒకసారి మూలబంధం వేసేసుకొని నాలుకని అంగిలికి తాకించి గాలి తీసుకుంటే ఆ ముద్ర వేయటం వల్ల ప్రెషర్ వచ్చి కుండల్ని ఓపెన్ అయ్యి వెన్నుపూస ద్వారా పైకి వచ్చి బ్రెయిన్ సెల్స్ కి మొత్తానికి కూడా స్ప్రెడ్ అవుతుంది. అట్లా మీరు ఏం చేయకపోయినా సరే, మీరు ఇట్లాంటి ప్రాసెస్ బ్రీతింగ్ చేయకపోయినా సరే, కేచరి ఎట్లా పెట్టంగానే అది ఏం చూసిస్తుంది అంటే కింద ఉన్న ఎనర్జీని పైకి తీసుకొస్తుంది, బ్రెయిన్ దగ్గరికి తీసుకొస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద మనోముద్రాస్. అండ్ కాయ ముద్రాస్. సో కాయము అంటే శరీరంతో వేసేటటువంటివండి ఇవన్నీ కూడా. దట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ రెగ్యులేటింగ్ ద బ్రెత్ అండ్ కాన్సన్ట్రేటింగ్ ద మైండ్. సో మైండ్ అండ్ కాన్సన్ట్రేషన్ తీసుకురావడానికి, బ్రెత్ ని రెగ్యులేట్ చేయడానికి ఇవి చాలా యూస్ఫుల్ గా పనిచేస్తూ ఉంటాయి. దాంట్లో ప్రాణముద్ర, విపరీతకరణి, యోగ ముద్ర,
పాశిని ముద్ర, మండుకి ముద్ర, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి పోచెస్. తాడగి ముద్రాస్ ఇవన్నీ కూడా శరీరంలో బ్రీతింగ్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ని పెంచుతూ ఉంటాయి. ఇవి శరీరానికి సంబంధించినటువంటి ముద్రలుగా చెప్తూ ఉంటారు. దెన్ బంధ ముద్రాస్. యాక్చువల్లీ mudras and bandhas is both are interlinked. Mudra is a zeal, is a gesture. Bandha is a lock. సో ఇందాక నేను విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, బ్రహ్మ గ్రంథి అని చెప్పాను కదండి. విష్ణు గ్రంథి, బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి అండ్ రుద్ర గ్రంథి. అట్లానే మనకి ఇక్కడ ఎనర్జీ సెంటర్స్ కొన్ని ఉన్నాయి. అంటే మూలాధార, మణిపూరక అండ్ విశుద్ధ. సో అంటే కింద యానస్ ని లాక్ చేయాలి, ఉడ్యానాన్ని లాక్ చేయాలి, ఇక్కడ నెక్ చిన్న జాలంధర బంధం, ఈ 3 బంధాస్ ఉంటాయి. ఈ బంధాస్ కాంబినేషన్ తోటి ముద్రలు వేయటం వల్ల కొంత ఆల్రెడీ అక్కడ ఉన్న ఎనర్జీని అక్కడే స్టోర్ చేసి పెడుతున్నాం. దాని వలన అక్కడ ఉన్నటువంటి ఆ ఆర్గాన్ లో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి బ్యాలెన్స్ అవడం జరుగుతుంది. అప్పుడు మనకి ఆ మూలబంధం చేయటం వల్ల కింద నుంచి రంధ్రం నుంచి మలద్వారం నుంచి వెళ్ళేటటువంటి ఆ కుండలిని ఎనర్జీ మూల బంధం చేయగానే లాక్ అయిపోతుంది. ఆ లాక్ అయిన దాన్ని మనం పైకి తీసుకొస్తున్నాం. కొన్ని ప్రదేశాలలో ఆపి ఉంచుతున్నాం. ఆపి ఉంచటం వల్ల అక్కడ కొంత ఆ ఎనర్జీ అక్కడ స్టోర్ అయి ఉండి అక్కడ ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద బంధ కాన్సెప్ట్ అండ్ ముద్రాస్. దాంట్లో మహాముద్ర, మహాబంధ ముద్ర, మహావేద ముద్ర ఇవన్నీ కూడా ఉంటాయి. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆధార ముద్రాస్. ఆధార ముద్రాస్ వచ్చేసి ముద్రాస్ అండ్ బంధాస్ ఆర్ కాంబినేడ్ ఇన్ దీస్ ముద్రాస్ అండ్ ఎనర్జీ ఫ్రమ్ ద లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ టు ద బ్రెయిన్. ఈ ఆధార ముద్రాస్, ఆధారము అంటే మూలాధారము. ఆధారం ఎక్కడ ఉంటుందండి? మనకి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడే కుండలిని ఎనర్జీ ఉంటుంది మనకి. సో సెక్షువల్ కాన్సెప్ట్ అయితే, సెక్షువల్ గ్లాండ్స్ ఎక్కడైతే ఉంటాయో, యాక్చువల్లీ సెక్షువల్ గ్లాండ్ నుంచే మనకి ఎనర్జీ పార్టికల్ ప్రొడ్యూస్ అవుతుంది. శక్తి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ఉత్పత్తి అవుతుంది అంటే మనం తీసుకున్న ఆహారం సప్తధాతువులుగా మారి 7వ ధాతువు అయినటువంటి శుక్ల శోణితములుగా స్టోర్ అయి ఉంటుంది. ఎక్కడ అంటే మూలాధారానికి పై భాగాన. సో అక్కడ శక్తి కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఆ ఉత్పత్తి అయినటువంటి శక్తి కణాలని మనం ఆల్రెడీ అవి ఉంటాయి, రెగ్యులర్ గా పైకి వెళ్ళి బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ నుంచి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇది కోల్పోయామో అప్పుడు మనకి ఇంకొక ఆల్టర్నేటివ్ గా, ఫుడ్ సరిగా తీసుకోలేకపోయామో ఇంకొక ఆల్టర్నేటివ్ గా మనం కుండలిని రేస్ చేసుకోవాలి. అది ఎక్కడ ఉంటుందమ్మా అంటే మూలాధారానికి 5 ఇంచెస్ పైన, మళ్ళా 5 ఇంచెస్ పైన సెక్షువల్ గ్లాండ్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ నిద్రాణంగా ఉన్న ఎనర్జీ కాబట్టి ఈ అశ్విని ముద్ర అనేటటువంటిది. అశ్విని ముద్ర అంటే ఏంటంటే మలద్వారాన్ని బిగించి వదిలేసేస్తూ ఉండటం. ఎప్పుడైతే బిగించి వదిలేసేస్తూ ఉంటామో సో ఆటోమేటికల్లీ ఆ కుండలిని మీద ప్రెషర్ వచ్చి అది ఓపెన్ అవుతుంది. సో ఆ ఓపెన్ అయ్యి మీరు కేచరి ముద్ర పెట్టి గాలి తీసుకుంటే ఆ ఓపెన్ అయిన ఎనర్జీ వెన్నుపూస ద్వారా పైకి లాగబడి బ్రెయిన్ కి వచ్చి బ్రెయిన్ సెల్స్ మొత్తం యాక్టివేట్ అయ్యి అక్కడి నుంచి నర్వ్ సిస్టమ్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది ప్రాణ. సో అట్లానే వజ్రోలి, సహజోలి ఇవన్నీ కూడా కొంచెం టిపికల్ ముద్రాస్. ఇక్కడ మీరు చూడండి. సో దీస్ ఆర్ ద 5 ముద్రాస్. నెక్స్ట్ స్లైడ్. సారీ, ముందుకు వెళ్ళండి ఒకసారి. సో దీస్ ఆర్ ద 5 మెయిన్ ముద్రాస్ అండి అకార్డింగ్ టు ద హఠయోగ ప్రదీపిక. సో ఒక్కసారి నేను రివైజ్ చేస్తాను. సో దీంట్లో మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటి అంటే ముద్రాస్ అనేటటువంటివి జనరల్ గా మనలో ఉన్నటువంటి అంతర్గతంగా నిద్రాణంగా ఉన్నటువంటి ఎనర్జీని ఉద్దీపన చేసి పైకి లేపి బాడీ మొత్తానికి స్ప్రెడ్ చేసి మనకి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఈ ముద్రా కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇది జనరల్ గా మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా థెరపిటికల్ గా కూడా ఇది ఉపయోగపడే ఛాన్సెస్ ఉంటాయి. థెరపీగా కనుక మనం ఎవరు పడితే వాళ్ళు ఏ ముద్రలు పడితే ఆ ముద్రలు ఎట్లా పడితే అట్లాగా ఎన్ని గంటలు పడితే అన్ని గంటలు వేయిస్తే కనుక అవి ఇందాక నేను చెప్పుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాల్షియం ఎక్కువగా ఉందండి, దాన్ని తగ్గించాలి అంటే ఏ ముద్ర వేయాలో ఆ ముద్ర వేయాలి, ఎన్ని గంటలు వేయాలో అన్ని గంటలు వేయాలి. తగ్గింది అనుకోండి, అదే స్పీడ్ తగ్గింది కరెక్ట్ అయింది అనుకోండి, ఆ ముద్ర ప్రాక్టీస్ ఆపేసేయాలి. ఇది మీరు గమనంలో ఉంచుకోవాలి. మీరు విపరీతంగా శాంభవి ముద్రలు పెట్టేసేసి అట్లానే గంటలు చేస్తూ ఉన్నారనుకోండి, ఆ ఎనర్జీ పైకి వెళ్ళిపోయి ఆగ్న మొత్తం ఎనర్జీ అంతా స్ప్రెడ్ అయిపోయి ఆ ఎనర్జీ కనుక మీరు కంట్రోలింగ్ చేసుకునే కెపాసిటీ, కిందకి స్ప్రెడ్ చేసుకునేటటువంటి కెపాసిటీ లేకపోతే దానివల్ల తలనొప్పులు రావటం, తల తిరగటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. దానివల్ల కంట్రోల్ చేసుకునేటటువంటి ముద్రలు కూడా మీరు నేర్చుకోవాలి.
సో ఇవన్నీ కూడా మీరు దానికి కాంట్రా, ఎట్లాగైతే ఆసనం వేసినప్పుడు ఆసనంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే దానికి కాంట్రా ఆసనాలు వేసుకుంటున్నామో, ఎలాగైతే ఆసనాలు వేసుకున్నప్పుడు కొంతమంది ఈ ఆసనాలు వేయకూడదో, ఎంతసేపు కొంతమంది వెయ్యాలో, ఇవన్నీ ప్రిన్సిపల్స్ ఉన్నట్లే మనకి ముద్రలో కూడా మన కండిషన్ బట్టి కొన్ని ప్రిన్సిపల్స్ అనేటటువంటివి మెయింటైన్ చేయాలి. సో ఆ బ్యాలెన్స్ చేసుకోవడానికి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు గురువు గారి దగ్గర లేకుండా కుండలిని ముద్రాస్ ప్రాక్టీస్ చేశారు. చేయటం వల్ల ఏమవుతుందంటే కుండలిని ఎనర్జీ యాక్టివేట్ అయ్యింది, బాడీ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది, ఫీవర్ వచ్చేస్తుంది, మంటలు వచ్చేస్తున్నాయి, విపరీతంగా నోట్లో అంతా వేడిపొక్కులు వచ్చేస్తున్నాయి. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అప్పుడు మనకు అనిపించదు, రోజు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కదా, నాకు ఇట్లాగా ఎక్సెస్ గా బయటకు వచ్చేస్తుంది అనుకొని కంటిన్యూ చేయొచ్చు. దానికి అది బయటికి పోవడానికి మనం వాటర్ తాగొచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం చలవ చేసుకోవడానికి, ఆ ఎనర్జీ బయటికి మనం పంపించేటటువంటి మన లైఫ్ స్టైల్ ప్రిస్క్రిప్షన్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. అట్లాగా ఎట్లా పడితే కొన్ని కామన్ ముద్రాస్ ఉంటాయి, అవి రెగ్యులర్ గా అందరు చేసుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇమ్యూనిటీని రైజ్ చేసుకోవాలి, అపాన రెస్పిరేటరీని యాక్టివేట్ చేయాలి, అపాన వాయు ముద్ర, ఇట్స్ ఎక్సలెంట్ ముద్ర. అపాన వాయు ముద్ర మీరు రోజు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే హార్ట్ పేషెంట్, దీన్ని హృదయ ముద్ర అని కూడా అంటారు. సో ఈ ముద్ర కనుక రెగ్యులర్ గా పెట్టి మీరు కళ్ళు మూసుకొని ఏం చేయకపోయినా పర్వాలేదు, మీరు ఇట్లా పెట్టండి చాలు, హార్ట్ ఎలిమెంట్స్ కూడా ఇది చాలా ఎఫెక్టివ్ గా వర్కౌట్ అవుతుంది. అందుకని దీనికి ఎటువంటి కాంట్రా ఇండికేషన్స్ లేవు. పెద్దవాళ్ళ ఆసనాలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, వాళ్ళకి ఎఫెక్టివ్ వర్కౌట్ అవ్వాలి అంటే రోజు ఎప్పుడు ఖాళీ ఉంటే, ఎప్పుడు గుర్తుంటే అప్పుడు చేతులు ఇలా పెట్టేసుకోండి. దిస్ ఇస్ అపాన వాయు ముద్ర అంటారు. ఈ ముద్రని ఇట్లా పెట్టడం వలన సో ఆటోమేటికల్ మన బాడీలో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే బ్రెయిన్ దగ్గర నుంచి కాలు బొట్టన వేలు వరకు ఉన్నటువంటి గ్యాసెస్ అన్ని కూడా తేపుల రూపంలోనో లేకపోతే వాయు కింద నుంచో ఫుల్ బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు అంటే హార్ట్ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది అనుకున్న వాళ్ళు కూడా ఈ ముద్ర పెట్టుకొని కూర్చుంటే రిలాక్సేషన్ వస్తుంది. ఈ లోపు హాస్పిటల్కి వెళ్లే లోపు రిలాక్సేషన్ వస్తుంది, ఆ తర్వాత మీరు ఏదో హాస్పిటల్లో చేసుకోవచ్చు. అలాగే కొన్ని ముద్రలు ఎస్పెషల్లీ రెసిస్టెంట్ పవర్ని పెంచడానికి, కుండలి మనకి ఎనర్జీ లేదు, శక్తి లేదు, అబ్బా వీక్నెస్ వచ్చేస్తుంది, సో కొన్ని ముద్రలు ఉన్నాయి, శక్తిని పెంచుకునేటటువంటి ముద్రలు ఉన్నాయి. అలానే యోని ముద్రలు ఉన్నాయి. సో యోని ముద్ర, శక్తి ముద్ర, సో ఓవర్ హీట్ చేసినప్పుడు కూల్ చేసుకునేటటువంటి ముద్రలు. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మన యొక్క కండిషన్ బట్టి మనకి ఏది అవసరమో దానిని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఎన్ని నిమిషాలు చేయాలి అనేది కూడా మనం తెలుసుకొని ఆ ముద్రలను ప్రాక్టీస్ చేసుకోవటం వలన మనలో ఉన్నటువంటి ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం ప్రకారము ఒకళ్ళకి కఫం ఉంది, ఎక్కువగా కఫాన్ని తగ్గించే ముద్ర ఉంటుంది. ఒకరికి డయాబెటీస్, బ్రాంకైటిస్ ప్రాబ్లం ఉంది, బ్రాంకైటిస్ ముద్ర ఉంటుంది. ఎప్పటిదాకా చేయాలి? ఆ బ్రాంకైటిస్ తగ్గేంత వరకు చేసుకోవాలి. దానికి కొంత వాళ్ళకి టైం షెడ్యూల్ ఉంటుంది, ఆ టైం షెడ్యూల్ ప్రకారం చేసుకోవాలి. అట్లాగా ఈ ముద్రలు కొన్ని కామన్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, రెగ్యులర్ గా చేసుకునే ప్రాక్టీసెస్ ఉన్నాయి, ఇమ్యూనిటీని రేస్ చేసే ప్రాక్టీసెస్ ఉన్నాయి, కుండలిని యాక్టివేట్ చేసే ప్రాక్టీసెస్ ఉన్నాయి, బ్యాలెన్స్ చేసే ప్రాక్టీసెస్ ఉన్నాయి, అలానే పంచభూతాలను బ్యాలెన్స్ చేసే ప్రాక్టీసెస్ ఉన్నాయి, అలానే చక్రాస్ని యాక్టివేట్ చేసేటటువంటి ముద్రా ప్రాక్టీసెస్ ఉన్నాయి. కాకపోతే అలానే థెరపిటికల్ డిసీజ్ ఓరియంటెడ్ ప్రాక్టీసెస్, ఒకళ్ళకి ఒక పర్టికులర్ డిసీజ్ ఉంది, ఆ డిసీజ్ క్యూర్ అవడానికి కాంబినేషన్ ముద్రాస్ ఉంటాయి. ఒక చేయి ఒక ముద్ర పెట్టుకోవాలి, ఇంకొక చేతిలో ఇంకొక ముద్ర పెట్టాలి. సో రెండిటి కాంబినేషన్స్ తోటి మనం ముద్రలు పెట్టినప్పుడు లోపల రెండు తత్వాలు బ్యాలెన్స్ అయ్యి, రెండు తత్వాలు కలపటం వల్ల కూడా, జలతత్వము వాయుతత్వం కలపటం వల్ల కూడా మనకి డిసీజెస్ వస్తాయండి. జలతత్వము వాయుతత్వము కరెక్ట్ గా ఉండటం వల్ల కూడా మన బాడీ కండిషన్స్ మార్పులు వస్తాయి. సో అట్లాగా ఆ కండిషన్ బట్టి, వ్యక్తి యొక్క కండిషన్ బట్టి, అతనికి ఉన్నటువంటి రోగాలను బట్టి, అతనికి ఉన్నటువంటి శారీరక మానసిక స్థితులను బట్టి ఈ ముద్రాస్ అనేటటువంటి ఒక హ్యాండ్కి ఒక ముద్ర, ఒక హ్యాండ్కి ఒక ముద్ర వేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లా థెరపిటికల్ గా కూడా ఈ ముద్రాస్ని ఉపయోగించుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఎందుకని అంటే ఇప్పుడు జనరల్ గా 8 నుంచి 80 సంవత్సరాల వరకు అందరూ ఆసనాలు వేయాలంటే కష్టం అండి. సో మనం అనుకుంటాం, అమ్మో పవనముక్తాసనం వేయాలేమో, ఇది వేస్తేనే గ్యాస్ తగ్గుతుందేమో, లేకపోతే ఇంకొక ఆసనం వేస్తేనే డయాబెటిక్ కంట్రోల్ అవుతుందేమో. సమాన ముద్ర వేసుకోండి, మీరు రెగ్యులర్ గా డయాబెటిక్ వాళ్ళు ఉన్నవాళ్ళు సమాన ముద్ర ఉంది. ఇది మనకి పంచవాయువులు ఉన్నాయండి. శక్తి మన శరీరంలో ప్రసరించేటటువంటి శక్తి 5 భాగాలుగా డివైడ్ అవుతుంది అకార్డింగ్ టు ఉపనిషత్తుల ప్రకారం. ప్రాణ, వ్యాన, సమాన, అపాన, ఉదాన. ఈ 5గా విడగొట్టబడి వాటి పనులను వాటి చేసుకుంటూ ఉంటుంది. ప్రాణ రెస్పిరేటరీ ట్రాక్, అపాన ఎక్స్క్లేటరీ అంటే విసర్జక వ్యవస్థ, సమాన జీర్ణ వ్యవస్థ,
ఉదాన పైన, అలానే వ్యాన టోటల్ బాడీని కంట్రోల్ చేస్తుంది. సో ఈ ముద్రలన్నీ కూడా జనరల్లీ ఈ ముద్రలన్నీ కూడా ఏంటి అంటే, ఇప్పుడు ఇది ప్రాణ ముద్ర, ఇది వచ్చేసి వ్యాన ముద్ర, ఇది వచ్చేసి అపాన ముద్ర, ఇది వచ్చేసేసి ఉదాన ముద్ర. సమాన ముద్ర పెట్టుకుంటే మణిపూరకం యాక్టివేట్ అయి డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఇది ఎంతసేపు చేయాలి, వీటి గురించి మీకున్న కండిషన్ గురించి, జనరల్ ఐటమ్స్ గురించి, జనరల్గా ప్రాక్టీస్ చేసినటువంటి ముద్రాస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, మీకున్నటువంటి థెరపెటికల్ కండిషన్, మీ కండిషన్స్ ప్రకారం ఎలా ముద్రల్ని ప్రాక్టీస్ చేయాలి అనేటటువంటి విషయాల్ని ఫర్దర్గా మనం మీరు కావాలి అని అంటే నెక్స్ట్ 5 daysలో ఒక 10 hours ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుందాం. సో యాజ్ యువర్ విల్లింగ్, మీరు కావాలి అనుకుంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది, లేకపోతే ఈ ఇంట్రడక్షన్ వరకు మనం క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కంక్లూషన్ వచ్చేసేసి మీకు ముద్ర అంటే ఏంటి, ముద్ర హిస్టరీ ఏంటి, ముద్రాలు ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, ముద్ర చేయటం వల్ల కలిగేటటువంటి ఉపయోగాలు ఏంటి, లాభాలు ఏంటి, ముద్ర చేసినప్పుడు స్టార్టింగ్లో ఎలాంటి సిమ్టమ్ వస్తుంది, చేసిన తర్వాత ఎలాంటి అగ్రిగేషన్స్, చేస్తూ ఉన్నప్పుడు ఎలాంటి అగ్రిగేషన్స్ వస్తాయి, చేసిన తర్వాత ఎలాంటి అగ్రిగేషన్స్ వస్తాయి, ఏది పాజిటివ్ అగ్రిగేషన్, సో అలానే ఎట్లా చేయాలి, హౌ టు ప్రాక్టీస్ ముద్రాస్, ఎలా వర్క్ చేస్తాయి, దేన్ని ఏ పంచభూతాలను కానీ ఎమోషనల్గా కానీ లేదా పంచచక్రాస్ని యాక్టివేట్ చేసే ముద్రాస్ ఏంటి, అలానే థెరపెటికల్ ముద్రాస్ ఏంటి, సో అట్లానే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ముద్రాస్ అకార్డింగ్ టు హఠయోగ ప్రదీపిక, ఏ టెస్ట్లు ముద్రల్ని ఎట్లా యూజ్ చేసినాయి, ఎలా డిఫైన్ చేసినాయి. సో వీటన్నిటి గురించి మీకు జస్ట్ ప్రాథమికమైనటువంటి అంశాలే చెప్పాం. ఇన్ డెప్త్గా చెప్పడం అనేది ఫర్దర్గా మళ్ళీ మనం అవసరం అనుకుంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుందాం. దాంట్లో ఓన్లీ 10 hours ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో ముద్ర అండ్ 40 minutes ముద్ర ఇంట్రడక్షన్ అండ్ 40 minutes ముద్ర ప్రాక్టీస్ ఎలా చేసుకోవాలి. అలానే దాంట్లో థెరపెటికల్గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దీంట్లో మనం మాట్లాడుకోవటం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ ఇవ్వటం ప్లస్ దానికి సంబంధించిన నోట్స్ ఇవ్వటం జరుగుతుంది. సో this is about the concept. So any clarifications and please feedback. Thank you very much. ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా విని సహనముతోటి విన్నందుకు మంచిగా డివైన్ నాకు అవకాశం ఇచ్చారు. మేడం ఆ పీపీటీ ఏమన్నా మేడం పీపీటీ ఏమన్నా షేర్ చేస్తాను సార్, యూట్యూబ్ లో పెడతాము. ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది, యూట్యూబ్ వేదిక్ యోగా యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది పీపీటీ. సో ఓకే ఓకే మేడం, మీకు నెంబర్స్ తెలియవు కదా సార్ అందరికీ? చాలా బాగుంది మేడం. సో జస్ట్ ఇంట్రడక్షన్. సో ఎనీ డౌట్స్ ప్లీజ్. మేడం గొంతులో మంటగా ఉంది, దీనికి ఏమన్నా ఏ ముద్రలు పెడితే బాగుంటుంది మేడం? తగ్గించుకోవాలి కదా సార్. గొంతులో మంట అంటే ఎందుకు వచ్చింది? హీట్ తగ్గాలి, కూలింగ్ ముద్రాస్ పెట్టుకోవాలి. వరుణ ముద్ర ప్రాక్టీస్ చేయండి. ఏది మేడం? వరుణ ముద్ర. వరుణ ముద్ర మేడం, వరుణ ముద్ర రైట్. ఇది పెట్టేసుకోండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వరుణం చేతులు రెండు ఇట్లా పెట్టేసుకోండి. సో ఇన్హేల్ అండ్ ఎక్సేల్. అవకాశం ఉన్నప్పుడు మాత్రం వరుణ ముద్రలో పెట్టుకొని గాలి తీసుకోండి, నిదానంగా వదిలివేసేయండి. ఫింగర్ టిప్స్ ని పరిశీలిస్తూ ఉండండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే మేడం, ఓకే మేడం. ఇంకా రాధికా గారు నమస్తే. చాలా థ్యాంక్స్ మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. రాధికా గారు ఆల రాజేశ్వరరావు అని గుంటూరు. ఓ నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నామండి, చాలా అనర్గళంగా 2 hours చాలా బాగా చెప్పారు ముద్రల గురించి. ఇట్స్ ఎ డివైన్ బ్లెస్సింగ్స్. యువర్ లెక్చరర్ ఈస్ వెరీ గుడ్, చాలా బాగుంది మీ లెక్చర్. థ్యాంక్ యూ సార్. చాలా రోజులకి కలుసుకున్నాం. ఎప్పుడో నాగార్జున యూనివర్సిటీలో పీజీ డిప్లొమా యోగా చేసాం. అవునండి, బాగా చెప్పారు మేడం, చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా చాలా పేషెంట్స్ తోటి ఎక్స్ప్లెనేషన్ అండ్ లెక్చర్ ఈస్ వెరీ గుడ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.
నమస్తే మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. మేడం యోగా కోర్స్ మాది మాస్టర్ ఎంపీడీ అయిపోయింది మేడం. నాది ఎస్కే యూనివర్సిటీ అనంతపురం. ఓకే మేడం యోగా కోర్స్ అలాంటివి ఏమైనా మనకి యూనివర్సిటీలో అలాంటివి ఏమైనా ఉంటే ఉంది సార్ యూనివర్సిటీ. అంటే మీరు అనంతపురం కదా? అవును. వీక్లీ అంటే యాక్చువల్లీ ఆన్లైన్ స్టార్ట్ చేస్తున్నారు ఏఎన్యూలో. నేను అది మీ నెంబర్ నాకు ఒకసారి, నా నెంబరు లాస్ట్ స్లైడ్ లో ఉందండి. నెంబర్ 7396. చైతన్య లాస్ట్ స్లైడ్ ప్లీజ్. సో 7396458123. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ నెంబర్ నేను ఆ నెంబర్ చెప్తే నేను మీకు చెప్తాను. అదే మీన్ అడ్మిషన్స్ స్టార్ట్ అయినప్పుడు చెప్తాను. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎనీ డౌట్స్? నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఎనీమిక్ ఉన్న వాళ్ళకి ముద్ర చెప్తారా? బ్లడ్ ఎనీమియా, బ్లడ్ తక్కువ ఉంది. బ్లడ్ తక్కువగా ఉంది మీకు? చిన్న బాబు ఉన్నాడు, అంటే 1.5 month బాబు ఉన్నాడు. ప్రాణముద్ర చేద్దామమ్మ, ప్రాణముద్ర ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పేవి ఏమి కూడా కాంట్రాస్ట్ ఏమి ఉండవు, లిమిటేషన్స్ ఏమి ఉండవు, మీరు చేసుకోవచ్చు. అలాగే అండి. బాబుకి కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా? బాబుకి నాకు ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఏముండదండి, బ్యాలెన్సింగ్ ముద్ర. ఓకే మేడం, ప్రాస్టేట్ కి ఏ ముద్ర వేయాలి? ఏంటండి? ప్రాస్టేట్ ప్రాబ్లం. అర్థం కాలేదు సార్ నాకు. ప్రాస్టేట్ ప్రాబ్లం. ప్రాస్టేట్ గ్లాండా? ఓకే, అశ్విని ముద్ర వేయండి సార్. అశ్విని ముద్ర. అశ్విని ముద్ర అంటే యానస్మీ, కాంట్రాక్ట్ అండ్ రిలీజ్. ఓకే, అంటే మామూలుగా ఈ హ్యాండ్ ముద్రస్ ఏమైనా ఉన్నాయా? హ్యాండ్ ముద్ర, యోని ముద్ర, సారీ ఇది లింగ ముద్ర వేసుకోవాలి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. లింగ ముద్ర వేసుకోండి అండ్ అశ్విని ముద్ర కాంబినేషన్స్ తోటి వేసుకోవాలి. ఎందుకంటే ఫర్దర్ గా మీకు ఏదన్నా ఇంకా ఏదన్నా ఫిజికల్ కండిషన్స్ ఏమైనా ఉంటే దానికి ఇంక్లూడ్ చేసుకొని వేసుకోవాలి ముద్రాస్. జనరల్ ముద్రాస్ మాత్రం మీరు అశ్విని ముద్ర అండ్ లింగ ముద్ర వేసుకోండి. అంటే ప్రాణముద్ర వేస్తే ఎంతసేపు వేసుకోవాలండి? ప్రాణముద్ర 5 minutes వేయండి అమ్మా, చాలు. వెన్నెముక నిటారుగా ఉంచి కదా, అది ఎలా కూర్చోవాలి, చేతులు ఎలా పెట్టుకోవాలి అన్ని తీసుకొని చేయండి. అలాగే అండి. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే. నమస్కారం సార్, చెప్పండి. సాయి చరణ్ అండి. ఇక్కడ గొంతులో దగ్గు వస్తుంది బాగా, కఫం ఉండి. ఏ ముద్ర వేసుకుంటే బెటర్? కఫం ఎందుకు వచ్చింది మీకు? వేడి చేసి వచ్చిందా లేకపోతే తడిచారా? క్లైమేట్ చేంజ్ అవటం వల్ల. క్లైమేట్ చేయటం వల్ల వస్తే అపాన వాయు ముద్ర పెట్టుకోండి ఫస్ట్. ఆ తర్వాత డస్ట్ వల్ల కూడా వస్తుంది మేడం. ఎలర్జీ వచ్చింది. డస్ట్ ఎలర్జీ ఉందా? దులిపినా గానీ, ఏదైనా దుమ్ము దులిపినా గానీ వస్తుంది మేడం. ఎలర్జీ ఉంది. అపాన వాయు ముద్ర పెట్టండి సార్, ఇందాక నేను చెప్పింది. అపాన వాయు ముద్ర అండ్ వరుణ ముద్ర. ఓకే, చూపించాను. అపాన వాయు ముద్ర ఇది సార్, వరుణ ముద్ర ఇది. వరుణ ముద్ర 5 నిమిషాలు చేయండి. అపాన వాయు ముద్ర మీరు ఎంతైనా చేసుకోండి, అట్ ఎనీ టైం. అపాన వాయు ముద్ర రెగ్యులర్ గా చేయండి. సరే మేడం, థ్యాంక్ యూ. జనరల్లీ నేను ఇప్పుడు ఎందుకు ఎక్కువగా ఇవి మీకు చెప్తున్నానంటే, ఇవి కామన్ ముద్రాస్. నేను ఉన్నా లేకపోయినా మీకు ప్రాబ్లం ఏమీ రాదు, నిదానంగా గ్రాడ్యువల్ గా క్యూర్ అవుతుంది. మిగిలిన ముద్రాస్ నేను చెప్పాను ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ వ్యాన సమాన అపాన ముద్ర ఉంది, వ్యాన ముద్ర ఉంది. అనహతం వచ్చేసేసి వాట్ అబౌట్ వ్యాన ముద్ర, ఇది కూడా చేసుకోవచ్చండి.
ఇది చెయ్యండి. ఎక్స్క్యూజ్ మీ ధ్యాన, కనిపించట్లేదు మ్యామ్. నేను కనిపించటం లేదా? ఫింగర్ కనిపించట్లేదు. ఇప్పుడు ఇది ధ్యాన ముద్ర. మీరు యాక్చువల్లీ రెగ్యులర్ గా చేసే ముద్రలు మీకు కొన్ని చెప్తానండి. చిన్ముద్ర చేసుకోండి. రెస్పిరేటరీ బాగా ఉండటానికి చిన్మయ ముద్ర చేయండి. ఆది ముద్ర. ఈ 3 రెగ్యులర్ గా చేయండి అందరూ. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర. రెస్పిరేటరీ ట్రాక్ బాగా అంటే శ్వాస వ్యవస్థ వీక్ గా ఉన్న వాళ్ళు, హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చిన్మయ ముద్ర అని 5 నుంచి 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. ఇందాక నేను 3 టైమ్స్ చెప్పాను కదా. ఫస్ట్ ఫోకస్ ఫింగర్ టిప్స్ అండ్ దెన్ ఇన్హేల్ ఎక్సేల్. గాలి తీసుకుంటూ వదులుతూ ఫింగర్ టిప్స్ ని కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ తర్వాత డీప్ ఇన్హలేషన్ అండ్ ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. గట్టిగా గాలి తీసుకొని గట్టిగా వదిలేయటం. గట్టిగా గాలి తీసుకొని గట్టిగా వదిలేయటం అనేది ఆప్షనల్ అండి. చేస్తే చేయండి, లేకపోతే నో ప్రాబ్లం, చేయాల్సిన అవసరం లేదు. కొంచెం వీక్ గా ఉన్న వాళ్ళు చేయకండి, గట్టిగా తీసుకోవటం వదలటం. సో తర్వాతది అపాన వాయు ముద్ర. ఇది రెగ్యులర్ గా అందరూ చేసుకోండి. ఇప్పుడు ఎస్పెషల్లీ కరోనాలో మనకున్నటువంటి ఆ కఫము కానీ, మలము కానీ, వాయువులు కానీ ఇవన్నీ కూడా బయటికి పోవాలంటే ఎక్సలెంట్ ముద్ర అపాన వాయు ముద్ర. రెగ్యులర్ గా మీరు పెట్టేసేయండి చేతులంతే. ఇది పెట్టి ఇది ఒక 15 నిమిషాలు చేశారనుకోండి. ఈ ప్రాణముద్ర ఒక 2 నిమిషాలు చేయండి. అపాన వాయు ముద్ర 15 నిమిషాలు కనుక చేస్తే దాంట్లో 2 నిమిషాలు ప్రాణముద్ర చేయండి. ప్రాణముద్ర రెస్పిరేటరీ శ్వాస వ్యవస్థని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, ప్రాణముద్ర, అపాన వాయు ముద్ర. ఒకవేళ బాగా వెయిట్ ఉన్నారు, బాగా ఒళ్ళుంది, ఒళ్ళు తగ్గాలి అంటే సూర్య ముద్ర. ఇవి రెగ్యులర్ గా చేయండి. మీరు ఇది గనక రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ చాలా వరకు డిసీజెస్, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మన ఇప్పుడు వచ్చేటటువంటి కరోనాలు కూడా రాకుండా ఉంటాయి. మేడం అపాన వాయు ముద్ర మ్యామ్, ఈ 2 ఫింగర్స్ అండ్ ఈ ఇండెక్స్ ఫింగర్ కూడా ఫోల్డ్ చేయాలా? చేయాలమ్మా. ఇది ఉంది కదా, ఫస్ట్ ఇది పెట్టారు, చూపు వేలని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇది హార్ట్ హృదయ ముద్ర కూడా అంటారండి. నేను ఒక్కటే చెప్తున్నానండి, ఈ సమయంలో కరోనా సమయంలో ఈ ముద్ర పెట్టి ప్రాక్టీస్ చెయ్యండి రెగ్యులర్ గా. ప్రాణముద్ర ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన విధానాన్ని ఫాలో అవుతూ గాలి తీసుకుంటూ గాలి వదులుతూ ఇది ప్రాక్టీస్ చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీ పక్కన కరోనా పేషెంట్స్ ఉన్నా సరే తొందరగా అటాక్ అవ్వకుండా కూడా రక్షిస్తుంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఈ రెగ్యులర్ గా మీరు ఇన్ బ్రీతింగ్ టెక్నిక్స్ తోటి ఫాలో అవుతారు. ఇంకా మంచిది కదా ఏంటండి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అపాన వాయు ముద్ర మంచిది కదా? చాలా మంచిది. అదే కదా చేయమంటున్నాను. ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అయినా టోటల్ బాడీలో ఎక్సెస్ గా ఎక్కడైతే గ్యాసెస్ ఉంటాయో, గ్యాసెస్ కాదు, ద్రవ పదార్థం కానీ, వాయు పదార్థం కానీ, ఘన పదార్థం కానీ, ఏదున్న జబ్బేనండి, అవన్నిటిని తీసివేసే అద్భుతమైన ముద్ర అపాన వాయు ముద్ర. మగవాళ్ళు చెప్పండి సార్. మేడం నేను టీచరు, యోగా చేయాలనుకుంటున్నాను మేడం. నేను ఆల్రెడీ ఇది మన పీజీ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అయింది మేడం. కొంత పిల్లలకి కూడా ఆయుర్వేదిక్ ఇట్లా హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్నా స్కూల్లో ఫ్రీగా. కొంచెం ఈ దీని మీద యోగా నేర్చుకుంటే పిల్లలకి ఆసనాలు వేయచ్చు అని కొంచెం అనుకుంటున్నా మేడం. ఏమన్నా అట్లా అవకాశాలు ఉంటే కొంచెం చెప్పండి మేడం. అట్లా ఎక్కడైనా కోర్సెస్ ఉన్నా కూడా. ఓకే షూర్ సార్. నాది నెంబర్కి ఒకసారి మీరు పెట్టండి వాట్సాప్ కి, ఏదైనా కోర్సెస్ నేను పెడతాను దాంట్లో. నా నెంబర్ ఉంది 7396458123. ఓకే మేడం, థాంక్యూ మేడం, థాంక్యూ సో మచ్. మేడం నాకు 10 ఇయర్స్ పాప ఉంది. అమ్మాయి ఎక్కువ హైపర్ గా ఉంటుందండి, హైపర్ గా యాక్టివ్ అవుతుంది. ఆ అమ్మాయికి ఏ ముద్ర వేయించాలండి? 10 ఇయర్స్ పాప. 10 ఇయర్స్ పాప
సూర్య ముద్ర వేయించండి. సూర్యముద్ర అండి. సూర్య ముద్ర ఒక 5 minutes వేయించి పృథ్వీ ముద్ర 10 minutes వేయించండి. అంటే అంత వేయలేదులేండి, 5:2 వేయండి. ఓకే ఓకే. సూర్యముద్ర పృథ్వీ ముద్ర ఒక 5 నిమిషాలు వేయించండి. దాని తర్వాత సూర్య ముద్ర ఒక 2 minutes వేయించండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. రాధిక మేడం గారు, కొలైటిస్ కి ఏమైనా చెప్తారా మేడం గారు? ఏంటండి? కొలైటిస్ అండి, అల్సరేటివ్ కొలైటిస్ కి. అది మీరు కామన్ కొన్ని మిక్స్డ్ ముద్రాస్ ఉంటాయి సార్, అవి చేసుకోవటం అంటే పర్సనల్ గా చెప్పాలి. అవి మీరు జనరల్ ముద్రాస్ వేసుకోండి సార్ ఆల్మోస్ట్. కాకపోతే నాతో అబ్జర్వేషన్ లో ఉన్న ఏదైనా మీరు చేసిన తర్వాత మీరు అబ్జర్వేషన్ చేసుకుంటారు అంటే చెప్తాను, నేను ప్రాబ్లం ఏం లేదు. బట్ కామన్ ముద్రాస్ చేయండి, ఎందుకంటే ముద్రాస్ ఎక్కువగా చేయటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కాదు, ఎనర్జీలో బ్యాలెన్సింగ్ ఉండదు. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఓకే అండి, ఓకే మేడం. వెయిట్ లాస్ కి సూర్యముద్ర ఎంతసేపు వేయాలి మేడం? సూర్య ముద్ర రోజుకి 5 to 10 minutes వేయాలి సార్, పొద్దున పూట సాయంత్రం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అయితే మీరు ఒక 5 days వేసారు అనుకోండి, 5 days 10 days వేసిన తర్వాత ఒకసారి చూసుకోండి, బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, బాగా వేడి చేస్తుంది, వేడి చేసినట్టు అనిపిస్తుంది. అప్పుడు మీరు కొంచెం చలువ పదార్థాలు తీసుకుంటూ ముద్రను కంటిన్యూ చేయాలి. సూర్య ముద్ర వేసినా సరే 10 minutes వేసినా ప్రాణ ముద్రను వేసుకోండి కంపల్సరీ. ఓకే మేడం. ఓకే అండి. ఇంకా సార్? ఓకే అండి, థ్యాంక్ యూ. సో సెషన్ క్లోజ్ చేస్తున్నా విత్ శాంతి మంత్రం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో అందరూ నమస్కార ముద్ర పెట్టుకోండి, అంజలి ముద్ర. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది 5 days 10 hours ముద్రాస్ కోర్స్ ఉంటుందండి. మీరు ఫర్దర్ డీటెయిల్స్ మళ్ళీ పోస్ట్ చేస్తారు, సో దానికి విల్లింగ్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. మేడం ఒక్క స్మాల్ రిక్వెస్ట్ అండి. చెప్పండి సార్. ఓకే, ఇఫ్ యు డోంట్ మైండ్ కొద్దిగా ఒకసారి మీరు అపాన వాయు ముద్ర ఒకసారి చూపించగలరా? అపాన అంటే మధ్య వేలు, ఉంగరపు వేలు, బొటన వేలు, ఫింగర్ టిప్స్ తో టచ్ చేయాలి సార్. చేసి చూపుడు వేలుని బొటన వేలు మొదటి కణుపుకి ఫోల్డ్ చేయాలి, టచ్ చేయాలి. చిటికెన వేలు మాత్రమే స్ట్రైట్ గా ఉంటుంది. ఈ ముద్ర హృదయం ఆకారంలో ఉంటుంది. ఓకే, ఏం లేదండి. ప్రజెంట్ ఈ కరోనా పాండమిక్ పీరియడ్ లో మాక్సిమం పీపుల్ ని కొద్దిగా ఇది ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది కదా వాళ్ళకి. తప్పకుండా సార్, చెప్పండి అది. హలో హలో మేడం. మేడం విపరీత ఆలోచనలు, డిఫరెంట్ మైండ్ కంట్రోల్లో ఉండట్లేదు, భయం వస్తుంది. ఆది ముద్ర పెట్టుకో. ఎందుకు సార్ భయము? చిన్న జరిగిన అనుకుని జరగకపోతే మీరు 5 days ప్రోగ్రామ్ ఒకటి తర్వాత ఉంది సార్, అప్పుడు మాట్లాడదాము. ఇప్పుడు వరకు ఏం చేస్తారంటే ఆది ముద్ర పెట్టుకోండి, పెట్టుకొని బ్రీతింగ్ ఇన్ అండ్ అవుట్ చేయండి. ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయండి. ఆది ముద్ర పెట్టుకోండి, ఒక 15 నిమిషాలు అట్లా చేస్తూ ఉండండి.
థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. 5 days కి ఛార్జ్ ఎట్లా ఎంత ఉంటుంది? అది చెప్తాను సార్. మోస్ట్ ప్రాబ్లీ 500 ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హలో మేడం, మేము వాట్సాప్ గ్రూప్ లో ఏం లేవు, మేము వేరే గ్రూప్. ఏంటండి? నా నెంబర్ ఉంది కదా సార్, నా నెంబర్కి ఈ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, దానికి ఇది యాడ్ చేసుకోండి. చైతన్య లీవ్ అవ్వచ్చు కదా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.